అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మా రెసిపీ వచ్చేసి ఒక మంచి స్నాక్స్ రెసిపీ చూపిస్తున్నానండి. ఒక కప్పు సూజీ రవ్వలో పాలు పోసి చేశారంటే ఒక మంచి అద్భుతమైన బిస్కెట్ వస్తుందండి. బయటికి వెళ్ళి వందలు పెట్టి కొనే బదులు అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే అప్పటికప్పుడు ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ బిస్కెట్. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా పచ్చి శనగలు వేసుకోండి. శనగలు ఇలా దంచి పెట్టుకోండి. ఇలా దంచి పెట్టుకొని వీటిని పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్ చేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా సూజీ రవ్వ తీసుకోండి. ఉప్మా రవ్వ అంటారు కదా అది. అలాగే ఒక అరకప్పు దాకా గోధుమ పిండి కూడా తీసుకోండి. అలాగే ఇందులోకి ఒక 1/4 కప్పు దాకా చక్కెర వేసుకోండి. ఒకవేళ మీకు చక్కెర ఇష్టం లేదంటే బ్రౌన్ షుగర్ కూడా వేసుకోవచ్చు. అలాగే ఇందులోకి ముందుగా దంచి పెట్టుకున్నట్టు పచ్చిశనగపప్పు వేసుకోండి. అలాగే ఇదంతా ఒకసారి బాగా కలుపుకోండి. రవ్వ, గోధుమ పిండి, చక్కెర అంతా బాగా కలిసే విధంగా ఒకసారి అంతా బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి తీసుకోండి. నెయ్యి వేయటం వల్ల టేస్ట్ అనేది ఇంకా అదిరిపోతుంది. ఒకవేళ మీరు నూనె కావాలంటే నూనె కూడా వేసుకొని చేసుకోవచ్చు. వాసన లేని నూనె వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఒకసారి అంతా బాగా కలపండి స్పూన్తో. ఈ లోపల మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్ చేసి పెట్టుకోండి. నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. మీరు చాలా తొందరగా చూసి చేసుకోవచ్చు. ఇంకా మన ఛానల్ ఇలాంటి స్నాక్స్ రెసిపీలు చాలా ఉన్నాయి. అవి కూడా చూసి చేసుకొని తినండి. చాలా సింపుల్గా చూపిస్తుంటున్నాను, ఈజీగా చూపిస్తుంటున్నాను. తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి. అలాగే స్పూన్ తీసేసి ఇప్పుడు చేత్తో బాగా ఇలా ప్రెస్ చేసుకుంటూ బాగా కలపండి. నెయ్యి వచ్చేసి రవ్వలో బాగా కలిసిందంటే మనం చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే ఇందులోకి కాచి చల్లార్చిన పాలు పోసుకోండి. కొంచెం కొంచెంగా పోసుకొని మనము చపాతీ పీకి ఎలా కలుపుకుంటామో రెగ్యులర్గా అదే విధంగా కలిపెట్టుకోవాలండి. ఇందులోకి మీరు కాచి ఉంచిన పాలైనా పోసుకోవచ్చు, లేదంటే పచ్చి పాలైనా పోసుకొని చేసుకోవచ్చు. చూడండి అంతా ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు వదిలేశారంటే బాగా నానిపోయి సెట్ అవుతుంది పిండి అంతా. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూడండి. పిండి అంతా మనకి పర్ఫెక్ట్గా నానిపోయిందండి. బాగా సెట్ అయిపోయింది. ఇలా ప్రెస్ చేసిన వెంటనే కొంచెం గట్టితనం వచ్చేసినప్పుడు మనకి బాగా పర్ఫెక్ట్గా వచ్చిందని తెలుస్తుంది. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ కలిపేది లేకుండా ఒక స్పూన్ సహాయంతో అన్నీ ఈవెన్గా వచ్చే విధంగా బాల్స్ అనేది రెడీ చేసుకోండి. మరీ పెద్దగా కాకుండా కొంచెం మీడియంగా ఉండేలాగా ఈ విధంగా చేసుకోండి. బాల్స్ అంతా అన్నీ ఈ విధంగా బాల్స్ ఈవెన్గా చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు వీటిలో ఒకటి తీసుకొని ఒక గిన్నె పెట్టుకొని గిన్నె పైన కొంచెం నెయ్యి అయినా కానీ ఆయిల్ అయినా కానీ రాసుకొని ఇలా ప్రెస్ చేసుకునేదానికి మెజర్మెంట్ కప్ అయితే కరెక్ట్గా ఉంటుంది. ఇలా కప్పు తీసుకొని పైన ఇలా ఒత్తుకున్నారంటే మంచి షేప్ వస్తుంది. ఈ షేప్లో మీరు చేసుకొని మిగతా అన్ని ఇదే విధంగా చేసి పెట్టుకోండి. ఇలా చేసి పెట్టుకున్న వీటిని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందామండి. దానికోసం స్టవ్ మీద డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక ఇందులోకి ఒకటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మంట వచ్చేసి మీడియం నుండి సన్న మంట మీద అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలండి. ముందుగా మీడియం మంట పెట్టుకొని ఆ తర్వాత కొంచెంసేపు అయిపోయిన పట్ట సన్న మంట మీద కొంచెం తిప్పుకుంటూ 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. అప్పుడే పర్ఫెక్ట్గా ఈవెన్గా వస్తాయి. మంచి ఎరుపు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా అంటే చాలా త్వరగా అయిపోతుందండి. సింపుల్గా చేసుకోవచ్చు. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. బయటికి వెళ్ళి కొనే బదులు ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే చేసి పెట్టారంటే భలే ఇష్టపడి తింటారు. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీలు చేసి చూపిస్తాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. మీకేమైనా డౌట్ ఉన్నట్లయితే నన్ను అడగండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.